బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ఒక్కొక్కరిపై పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై నటి విష్ణుప్రియకు నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కేసులో ఉన్న నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో వారు ఎక్కడున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఈ పంజాగుట్ట ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా యూత్ వేరే వేరే కోచింగ్ కోసం వస్తారు. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు, ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇది ఇల్లీగల్, ఇది అక్రమము, ఇట్లాంటి పనులు ఎవరు చేయకూడదని మేము వాళ్లకు ఖచ్చితంగా నిర్దిష్టంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. నిన్ననే కేసు బుక్ అయింది. ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్షన్ జరుగుతుంది. దాని తర్వాత ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని ఒక్కరొక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళపైన ఏం ఎవిడెన్స్ ఉంది దాని ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇవ్వడమా లేకపోతే అరెస్ట్ చేయడమా అనే నిర్ణయం తీసుకుంటాం. సార్, ఇమ్రాన్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, అతని వల్ల ఒక కుటుంబంలో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఫాదర్ అని. మన లిమిట్స్లో ఏమైనా జరిగిందా సార్? అది ఈ ఆత్మహత్య అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్కు పాల్పడి చాలా డబ్బులు కోల్పోయారనేది అది వాస్తవం. అది తర్వాత చాలామంది అక్కడక్కడ అప్పుడప్పుడు సూసైడ్ కూడా చేసుకున్నారనేది కూడా వాస్తవము. అది న్యూస్ పేపర్లో కూడా అందరూ తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పరేషాన్ బాయ్స్ అనే ఒక ఈ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లను పెట్టి చాలా ఆ అకౌంట్ల ద్వారా కూడా చాలా గలీజ్ వీడియోలు కూడా ఎటువంటి మొరాలిటీ ఎథిక్స్ లేకుండా ఆయన చాలా చిన్న పిల్లల్ని కూడా దాంట్లో వీడియోలలో వాడుకొని చాలా విచిత్రంగా ప్రవర్తన చేపిస్తూ ఓన్లీ సబ్స్క్రైబర్షిప్ పెంచుకొని ఈ వ్యూవర్షిప్ పెంచుకొని డబ్బుల సంపాదన కోసం మాత్రమే ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అనేది కూడా మన దృష్టికి వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ ఇమ్రాన్ లాంటి వ్యక్తులు వాళ్ళందరిపైన నిఘా పెంచినాము. అదేవిధంగా ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి నిన్న బుక్ అయిన ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఉంది. అతను సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా సామాన్య జనాలకు, యువతకు వాళ్ళని మిస్లీడ్ చేసే విధంగా, వాళ్ళని తప్పుద్రోవ పట్టించే విధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల గురించి ఏదైనా వీడియోలు పెట్టాడా లేడా అనేది కూడా ఇప్పుడు సమాచార సేకరణ జరుగుతుంది. దాని తర్వాత చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై కొరడా జులిపిస్తామంటూ కూడా అటు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అయితే ఒక కంప్లైంట్ ఆధారంగా వీరిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో ఉన్నామని, వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం నటి విష్ణుప్రియకి అయితే నోటీసులు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆమెను విచారణకు రావాల్సిందిగా కూడా కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే మరి ఈ రోజు సాయంత్రం అటు
విష్ణుప్రియ విచారణకు వస్తున్నారా? ఇంకా ఈ రోజు ఎవరికైనా అటు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి 11 మంది యూట్యూబర్స్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కేసు నమోదైన తర్వాత కొంతమంది అందుబాటు లేకుండా పోయారు, కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఎవరైతే అందుబాటులోకి వచ్చిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. విష్ణుప్రియకి కూడా పంజగుట్ట పోలీసులు ఈరోజు 4 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఫోన్లో వాట్సాప్ ద్వారానే నోటీస్ పంపించినట్టు తెలుస్తుంది. ఆమె 4 గంటలకి వస్తారా లేదంటే మళ్ళీ సమయం కోరుతారా అనేది కూడా 4 గంటలకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే యూట్యూబ్లలో యాక్టివ్గా ఉండే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేశారని చెప్పేసి కూడా ఒక సిటిజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బెట్టింగ్లో నష్టపోయి లక్షల రూపాయలు పోగొట్టుకొని యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా మా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఇందులో ఉన్నవారు ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు, వీరి వల్ల ఎంతమంది ప్రభావితం అయ్యారు, వారి వల్ల ఎంతమంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా సేకరిస్తున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్లోనే డీసీపీ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 11 మంది ఇన్ఫ్లుయెన్స్ ఎంతమందిని ఎన్ని యాప్లకి ప్రమోషన్ చేశారు, ఎన్ని డబ్బులు తీసుకున్నారు, వీళ్ళకి సంబంధించిన అకౌంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నాము. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్ కూడా తీసుకొని వీరికి సంబంధించి మొత్తం ఎప్పటి నుండి ఈ ప్రమోషన్స్ చేస్తున్నారు, ఎన్ని డబ్బులు వీళ్ళు తీసుకున్నారు, ఎంతమంది ఈ ప్రమోషన్స్ ద్వారా అట్రాక్ట్ అయ్యి నష్టపోయారనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధం, అలాంటివి ఎవరు చేసినా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయొద్దు అని చెప్పేసి కూడా గతంలోనే అనేక అవగాహన కార్యక్రమాలు చేశాం. కానీ కొంతమంది సోషల్ మీడియాలో తమ ఫాలోవర్స్ అంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. కొంతమంది యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్లలో దాదాపు 10 లక్షలు, 20 లక్షలు, కోటి మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళనే ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్గా చేసి అందులో ఉన్న వారందరూ కూడా ప్రభావితం అయ్యే విధంగా ఇందులో షార్ట్ కట్లో డబ్బులు సంపాదించవచ్చు, లక్షలు ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు అని చెప్పేసి కూడా తాము సంపాదించాము, తాము విలాసవంతమైన జీవితం గడుపుతున్నాము, ఖరీదైన కార్లు కొన్నాము, మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్లో పాల్గొని మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు, ఈజీ మనీ అని చెప్పేసి కూడా ప్రమోషన్ చేసినట్టు కొన్ని వీడియోలను కూడా ఇప్పుడు పోలీసులు సేకరించడం జరిగింది. ఇప్పుడు 11 మందే కాదు, అనేక మంది యూట్యూబ్లలో ఫేమస్ అయ్యారు. ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేమస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ ప్రమోషన్స్కి సంబంధించి బెట్టింగ్ యాప్ ద్వారా పూర్తిగా అనేక డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేశారు. మంచు లక్ష్మికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఆమె పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో పూర్తిగా అంటే ఒక వార్ లాగా చాలామంది దీన్ని ఉద్యమం లాగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చాలామంది కుటుంబాల్లో విషాదం నింపినాయి ఈ బెట్టింగ్ యాప్స్. చాలామంది తెలంగాణ వ్యాప్తంగా 1000 మంది వరకు కూడా ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని. అనేక మంది సెలబ్రిటీలుగా, ఎందుకంటే సెలబ్రిటీలకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు, ఆ ఫాలోవర్స్ని అందరినీ కూడా ఈ బెట్టింగ్ యాప్ల వైపు మళ్ళిస్తే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పేసి కూడా బెట్టింగ్ ముఠా ఈ సెలబ్రిటీలతోని మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసి వారికి లక్షల్లో, కోట్లలో డబ్బులు చెల్లించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి పైన పోలీసులు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే సజ్జనార్ కూడా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కొద్ది నెలల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్పై పోరాటం చేస్తున్నాడు, పోలీసులకు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్పై ఎవరైనా ప్రమోషన్ చేస్తే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందిపై కేసు నమోదైంది. అందులో ఇమ్రాన్ ఖాన్ చాలా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు, చాలామంది లక్షల మంది ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు. చిన్నపిల్లలతోని అసభ్యకరమైన వీడియోలు చేస్తూ యూట్యూబ్లో డబ్బులు సంపాదించేందుకు కంటెంట్ క్రియేట్ చేసి చిన్నపిల్లలతో చేయరాని పనులు చేయిస్తూ ఆ కంటెంట్లో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా తాను చర్యలు తీసుకున్నాడు. కాబట్టి వాటికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ సంబంధించి పర్షాన్ బాయ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్స్, అదేవిధంగా యూట్యూబ్, ఫేస్బుక్లో అనేక వీడియోలు అంటే పబ్లిక్ చూడలేని ఇలాంటి వీడియోలను కూడా తయారు చేసి కేవలం డబ్బుల కోసం ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిపైన కూడా ఫోకస్ పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా డీసీపీ చెప్పడం
జరిగింది. ఇక రీతు చౌదరి శ్యామల, వైసీపీ నాయకురాలు శ్యామల కూడా ఆమె కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేసినట్టు వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదుదారు కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. ఇక విష్ణుప్రియ, రీతు చౌదరి ఇంకా అనేక మంది, అంటే 11 మంది కాకుండా చాలా మంది కూడా యూట్యూబ్లో ఇలా ఇన్స్టాగ్రామ్లో కొన్ని సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎక్కడ కేసు నమోదు అవుతుందో అని చెప్పేసి కొంతమంది సారీ చెప్పి మేము మాకు తెలియకుండా బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేశాము, ఇక మీద చెయ్యము అని చెప్పి చెప్తున్నారు. కానీ అప్పటికే లక్షల మందికి వీళ్ళు ప్రమోషన్ చేసి ప్రభావితం అయ్యే విధంగా చేశారు. ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టే విధంగా మొత్తం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్ని ప్లాట్ఫామ్లలో కూడా వారికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ అనేక వీడియోలు చేశారు. అవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బయటకు వస్తున్న వీడియోలు కూడా పాతే అని చెప్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజుల పాటు ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసులు పూర్తిగా ఆధారాలు, ఇప్పుడు 11 మందితో పాటు ఎంతమంది బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నారు, ఈ సెలబ్రిటీలు ఎవరు ఉన్నారు, ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నవారు ఎవరు, వారికి సంబంధించిన అకౌంట్స్ని కూడా పూర్తి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం అందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడే డీసీపీ కూడా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే ఉండి సిఐ అదేవిధంగా ఏసీపీ అందరూ కేసును మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం 11 మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి విచారణ వేగవంతం చేశారు. పూర్తిగా మంచు లక్ష్మికి కూడా ఆ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడుతున్నారు. సజ్జనార్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆమె ఒక వీడియో బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోట్ చేస్తూ ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఆమె పైన కూడా కేసు పెట్టాలి. ఎవరిని వదిలిపెట్టద్దు. ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినటువంటి వారు చిన్నవారైనా పెద్దవారైనా అందరినీ పైన చర్యలు తీసుకోవాలి. వారు అందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే తప్ప సామాన్య కుటుంబాల్లో ఇలాంటి విషాదం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే అమాయకులు తల్లిదండ్రులకు తెలియకుండా యువత ఎక్కువగా డబ్బులు ఈజీగా వస్తాయని చెప్పేసి కూడా ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి ఆ డబ్బులు రాక నష్టపోయి పూర్తిగా ప్రాణాలు తీసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి అనేక ఘటనలు చూశాం. కాబట్టి ఇక ఖచ్చితంగా వీళ్ళపైన కొరడా జులిపిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పంజాగుట్టలో నమోదైన కేసుతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే యూట్యూబ్కి సంబంధించిన వారు ఉన్నారో వారందరిపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సన్నీ యాదవ్ పైన సూర్యాపేటలో నమోదైంది, అదేవిధంగా వైజాగ్లో లోకల్ నాని పైన కేసు నమోదైంది, అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లుయెన్సర్సే ఈ ప్రమోట్ చేసి అమాయకులను బెట్టింగ్ భూతంలోకి దింపుతున్నారు. కాబట్టి వారిపైన చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఇప్పుడు బయటపడే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, అందరికీ సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సురేష్, అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కూడా కొంతమంది అయితే వీడియోస్ని డిలీట్ చేసి మళ్ళీ అదే సోషల్ మీడియాలో సారీ ఇక్కడి నుంచి కూడా యాప్స్ ప్రమోట్ చేయమంటూ కూడా పైపైకి మాటలు చెప్తున్నారు. సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారించే ఛాన్స్ ఉందా? ఎస్, ఇక బెట్టింగ్ ప్రమోటర్స్ పై కూడా అటు పోలీసులు అయితే కొరడా జులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు అటు పంజాగుట్ట పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ ఎవరు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కూడా అటు డీసీపీ అయితే వివరించారు. ఇప్పటికే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాము కఠినంగా, ఇది ఇల్లీగల్, అలా ఇల్లీగల్ అని చెప్పేసి ఇంతకు ముందు చెప్పినా కూడా మళ్ళీ ఇటువంటి పనులకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. రైట్, ఇక సురేష్ చెప్పండి, ఇప్పటికే యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా తమ వీడియోస్ని అయితే డిలీట్ చేస్తున్నారు కొంతమంది, మరి వారిని కూడా గుర్తించి బయటకు తీసుకొచ్చి వారిపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎవరైతే ప్రమోట్ చేశారో వారికి సంబంధించి అన్ని ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. కొంతమంది 1-2 రోజులు ప్రమోట్ చేసి ఆ వీడియోని మళ్ళీ డిలీట్ చేసి కనబడకుండా చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు డిలీట్ చేసినా రికవరీ చేసే టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దగ్గర ఉంది. ఎవరు ఎక్కడి నుండి ఆపరేటింగ్ చేశారు, ఎన్నిసార్లు ప్రమోషన్ చేశారు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఎప్పుడు యాక్టివ్ ఉన్నాయి, ఎప్పుడు డియాక్టివ్ అయ్యాయి, వాటన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో దగ్గర ఉంది. కాబట్టి ఎవరు కూడా ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే చట్టరీత్యా నేరము. బెట్టింగ్ యాప్స్ అనేది
భారతదేశంలో నిషేధించబడింది. ఎవరు కూడా బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ చేయొద్దు, డబ్బులు పోగొట్టకూడదు అని చెప్పేసి కూడా అనేక సార్లు పోలీసులు చెప్తున్నారు. కానీ సెలబ్రిటీలని టార్గెట్గా చేసుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఈజీగా బెట్టింగ్ యాప్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ మొత్తం, ఎందుకంటే ఒక్కొక్కరికి కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్స్, అదేవిధంగా ఫేస్బుక్, ఇలా అనేక ప్లాట్ఫామ్లలో సోషల్ మీడియాకి సంబంధించిన ఎక్స్ ఖాతాలలో ఉండే వారికి సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే కోట్ల రూపాయలు వీళ్ళ సెలబ్రిటీలకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్స్ ఏర్పాటు చేసి వారికి మొదట్లో 1000, 10,000, 1,00,000 రూపాయలు వచ్చినట్టు, అంటే లాభాలు వచ్చినట్టు చూపించి ఆ తర్వాత అందులోకి లాగేసుకున్న తర్వాత లక్షలు పోగొట్టుకొని అప్పులు చేసి మరి యువత ఆ బెట్టింగ్ యాప్లో పెట్టి దాదాపు ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, ఇలా లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇటు సోషల్ మీడియాలో కూడా బాగా అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ అనేది భూతం లాంటిది అని చెప్పేసి ఇప్పుడు ఆఫీసర్లు, పోలీసులు అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సోషల్ మీడియాలో కూడా ఒక వార్ జరుగుతుంది. అసలు ఈ సెలబ్రిటీలని కఠినంగా